వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. పుష్ప సినిమా తొక్కిసలాటలో అధికార కాంగ్రెస్ పార్టీ మాటలు కోతలకే పరిమితం అయ్యాయి. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నంత వరకు టికెట్ రేట్లను పెంచబోము, అదనపు షోలకు అనుమతులు ఇవ్వమని గొంతెత్తి అసెంబ్లీలో నివేదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ మాటలను మడత పెట్టేశారు. 18 రోజుల వ్యవధిలో సినిమా గేమ్ చేంజ్ చేసి గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలు, అదనపు టికెట్ ధరలు పెంచుకునే అనుమతులు ఇచ్చి అసెంబ్లీ గౌరవాన్ని అవమానించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గేమ్ చేంజర్ పై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాజకీయ నాయకులు మాటల నేర్పరులు అనేది మరొకసారి మాత్రం నిరూపితమైంది. మాట మీద నిలకడ లేని వ్యవస్థ ఏదైనా ఉంది అంటే కేవలం అది రాజకీయ నాయకులని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఏడాది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జరిగిన తొక్కిసలాట ఘటనలో ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రి కూడా చాలా మాట్లాడి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి అంశాలకు అనుమతులు ఇవ్వం, మేము కరాఖండిగా మా 4 ఏళ్ల భవిష్యత్తు పాలనలో, ఇప్పుడు ఉన్న 4 ఏళ్ల పాలనలో మేము ఎలాంటి అనుమతులు ఇవ్వం అని అసెంబ్లీ సాక్షిగా లక్షల మంది చూస్తుండగా రికార్డు పూర్వకంగా మాట్లాడిన మాటలు తూర్చంటూ పక్కబడేశారు. సరిగ్గా డిసెంబర్ 22వ తేదీన అసెంబ్లీలో జరిగిన ఏదైతే పుష్ప 2 సినిమా అంశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తున్న సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట, రేవతి అనే మహిళ మృతి, ఈ అంశాలన్నీ కూడా క్రోడీకరిస్తూ సుదీర్ఘమైన చర్చ అసెంబ్లీలో పెట్టారు. ఆ చర్చలో ప్రధానమైన అంశం సినిమా వ్యవస్థ, సినిమాలు తీసుకోవాలి, వాళ్ళ లాభాల కోసం ప్రజలను బలిపశువులు చేస్తారా, ప్రజల ప్రాణాలు తీస్తారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ వ్యవహార శైలి, ఏదైతే నిర్మాతల వ్యవహార శైలి కావచ్చు, లేదా సినిమా ఇండస్ట్రీ వ్యవస్థ మీద నిప్పులు జరిగారు, ఒంటికాల మీద వేశారు. నేను ఉన్న 4 ఏళ్ల పాలనలో, మిగిలిన 4 ఏళ్ల పాలనలో నేను ఒక్క షో కూడా అదనంగా అవకాశం ఇవ్వను, బెనిఫిట్ షోకి అవకాశం ఇవ్వను, రేట్లు పెంచుకొని ఇవ్వను, ఇది నేను తేల్చి చెప్తున్నా, అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా అంటూ ఇంత బాగా మాటలు మాట్లాడారు. అదే సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం నేను మంత్రి ఉండగా, ఈ శాఖలో మంత్రి ఉండగా నేను 4 ఏళ్ల పాటు అవకాశాలు ఇవ్వను అంటూ తేల్చి చెప్పేశారు. అంటే ఇదంతా రికార్డు పూర్వకంగా అసెంబ్లీ సాక్షిగా జరిగిన చర్చ. పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో రేవతి మృతి చెందడంతో ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ కోణాలలో మాట్లాడిన మాటలు అసెంబ్లీలోనే పుష్ప 2 సినిమా తొక్కిసలాట జరిగిన పరిణామాలు,
సినిమా ఇండస్ట్రీ వ్యవహారశాల మీద ఒంటికాలు వెలిచారు. తీరా కేవలం 18 రోజుల వ్యవధిలోనే మాటని తూచనేశారు. పుష్ప 2 సినిమా తొక్కిసలాట తర్వాత జరిగిన అసెంబ్లీ రికార్డు పూర్వకంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో బెనిఫిషియల్ ఇవ్వం, అదనపు 4 షోలు తప్ప మేము ఒక్క షో కూడా అనుమతి ఇవ్వం, ₹1 కూడా పెంచుకొని ఇవ్వం అంటూ ప్రగల్భాలు పలికి కోతలు కోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా తేల్చి చెప్పి తెగించి చెప్పారు. తీరా ఈ నెల జనవరి 8వ తేదీన సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలు వేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఆన్ రికార్డు పూర్వక అనుమతులు ఇచ్చింది. దాంతోపాటుగా థియేటర్లో సినిమా టికెట్లు పెంచుకునేందుకు సైతం అనుమతి ఇచ్చేసింది. అంటే ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ FDC చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్న గేమ్ చేంజర్ తోటి ఎందుకు మీ పొలిటికల్ గేమ్ చేంజ్ చేశారు అంటే మీ మాటకు మీకే నమ్మకం లేదా? అసెంబ్లీలో మీరిచ్చిన హామీ రికార్డు పూర్వకంగా ఇప్పుడు అసెంబ్లీ రికార్డు ఓపెన్ చేసినా కనపడతాయి. అంటే పుష్ప 2 సినిమా సమయంలోనేమో మేము భవిష్యత్తులో ఏ సినిమాకి ఇవ్వం, అవేమైనా దేశభక్తి సినిమాలా, ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమాలా, సందేశాత్మక సినిమాలా, ఎందుకు ఇవ్వాలి సినిమాలకంటూ కోతలు కోసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తలెక్కర పెట్టుకోవాలి. అంటే మేము కోతలు కోస్తూనే ఉంటాం, అనుమతులు ఇస్తూనే ఉంటాం, ఇదంతా మా పాలసీ అంటూ రాజకీయ నాయకులు ఊసరవెల్లి రాజకీయాలకు సాక్షాత్తు గేమ్ చేంజర్ సినిమా అనుమతులే ప్రత్యక్ష సాక్షి అని చెప్పవచ్చు. అంటే మాటను మడతెట్టేస్తాం, మా ఇష్టం అనే స్థాయిలో అధికార పార్టీ మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడటం నిజంగా ఒక్కసారి మననం చేసుకోవాలి. మన మాటకు మనం విలువ ఇవ్వనప్పుడు ఇక ఎదుటి వ్యక్తులు మనకేం విలువ ఇస్తారు? మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మేము ఏ సినిమాకి ఇవ్వం, 4 ఏళ్ళ మా పరిపాలనలో ఇవ్వబోము అంటూ తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తిరిగి ఆ మాటలు తూచట్టు 18 రోజుల వ్యవధిలోనే తిరిగి గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలకు అనుమతి ఇచ్చారు. అదనపు రుసుములు వసూలు చేసుకునే టికెట్ల రేట్లు పెంచుకునే అనుమతి ఇచ్చారు. అంటే మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మంచోళ్ళే కానీ సినిమా చూసే జనాలే పిచ్చోళ్ళు అన్నట్టు.